చాలా కంప్లీట్ మారిన బాబుని చూస్తున్నాం. ఓ హ్మ్. రకంగా చెప్పాలంటే. సాధారణంగా మనం గతంలో పరిపాలనా పద్ధతులు చూస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు స్వేచ్ఛగా పనిచేసుకుంటారు. వాళ్ళ వాళ్ళ శాఖలు, వాళ్ళ అధికారులు, వాళ్ళ వ్యవహారాలు అదంతా. హ్మ్. అయితే గీతే ముఖ్యమంత్రి తన ఆబ్లిగేషన్ కొంత ఉంటది. అదేదన్నా చెప్తే అదొక 20% ఉంటది. హ్మ్. 80% ఆ శాఖల్లో బదిలీల దగ్గర నుంచి వ్యవహారాల దాకా హ్మ్. అన్నీ గూడా వాళ్ళ ఓన్ వాళ్ళే డెసిషన్. చేసుకుంటారు. హ్మ్. వాళ్ళిచ్చే ప్రపోజల్సే క్యాబినెట్‌కెళ్తాయి. హ్మ్. క్యాబినెట్‌లో అప్రూవల్ గాని ఇవన్నీ అవును. నడుస్తా అవును. ఉంటాయి. అవును. అది కాంగ్రెస్ హయాంలో నడిచేది. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చేటప్పటికి మొత్తం ఒక రకంగా ప్రతి మంత్రిత్వ శాఖలో కూడా ఆహ్, బాబు గారి తరపున మనుషులుంటారని, హ్మ్. వాళ్ళే డిసైడ్ చేస్తారు. హ్మ్. మంత్రులు నామమాత్రం అన్నటువంటిది ప్రధానంగా ఉండే ఆరోపణ. హ్మ్. ఈవెన్ 2014, 19లో కూడా స్వేచ్ఛగా పనిచేసుకున్నటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మంత్రులు కనబడతారు మనకి. అంతే అండి. అవును. ఎక్కువగా కనబడరు. హ్మ్. మిగతా వాళ్ళంతా వా కేవలం ఆ రివ్యూల టైంలో హ్మ్. వచ్చినటువంటి అధికారులతో పాటు వచ్చేటటువంటి తరహాలోనే ఇది 2014 మీరు 14. చెప్పేది. హ్మ్. కానీ ఈ ట్రిప్ చూస్తే మాత్రం హ్మ్. నిజమైనటువంటి ప్రభుత్వాన్ని, నిజమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. హుహు. హ్మ్. ఎక్కడా ఏలు పెట్టట్లేదు. హ్మ్. ఇది కొనసాగాలని కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లో. ప్రజాస్వామ్యానికి ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఆంధ్రప్రదేశ్‌లోనే మీరు చెప్పేది. ఆంధ్రప్రదేశ్‌లోనే. హుహు. చాలా హ్మ్. మార్పు ఎట్లా కనబడుతుందంటే, హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ